నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. వంజ గారు నమస్తే అండి. నమస్తే మా పద్మిని. వంజ గారు, ఒక ధర్మ సందేహం. చెప్పమ్మా. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవటం చూడ్డానికి భలే స్టైలిష్ గా ఉంటుంది. రామకృష్ణ ఒక హీరోయిన్ లెవెల్ అసలు ఆ టెక్కే వేరు. అసలు బాగుంటుంది. యాక్చువల్ గా కంఫర్ట్ కూడా ఉంటుంది. కంఫర్ట్ ఉంటుంది. డెఫినెట్ గా ఒక కంఫర్ట్ కోసం అయితే వేసి కూర్చుంటారు. కానీ పెద్దల ముందు కూర్చునేటప్పుడు మాత్రం డెఫినెట్ గా కాలు మీద కాలు వేసుకోకూడదు. ఎందుకంటే అది అహంకారానికి సూచన లాగా ఉంటుంది. అండ్ అంతేనా, ఇంకేమైనా రీజన్ ఉందా? పెద్దవాళ్ళు ఏదైనా చెప్పారంటే డెఫినెట్ గా దానికి ఏదో ఒక అర్థం ఖచ్చితంగా ఉంటుంది. నిగూఢంగా సైన్స్ ఇన్కల్కేట్ అయి ఖచ్చితంగా ఉంటుంది. అట్లాంటిది ఏమైనా రీజన్ డెఫినెట్ గా ఉంది. అయితే కాళ్ళ మీద కాళ్ళు వేసుకోవడం అఫ్ కోర్స్ మనం ఎక్కడైనా చూడు, ఇప్పుడు ఈ కోడలు అత్తగారు ముందు కాళ్ళ మీద కాళ్ళు వేసుకోవద్దు. అత్తగారు వేసుకొని కూర్చుంటారు, ఇట్స్ ఓకే. కానీ నన్ను అడిగితే అత్తగారు కూడా వేసుకోకూడదు. అది ఎందుకు అన్నది చెప్దాం. అయితే ఇలా మనం చెప్తూ వస్తున్నారు కదా, కాళ్ళ మీద కాలు వేసుకోక ఏంటి అలా కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటాం, సరిగ్గా కూర్చో అంటాం. అయితే మనకు అట్లా చెప్పినప్పుడు ఒక్కొక్కళ్ళ థాట్ ఒక్కొక్కలా వెళ్తుంది అనమాట. చూసావా వాళ్ళు నన్ను ఎలా అంటున్నారో, నాకు నచ్చినట్టు నన్ను కూర్చొని ఇవ్వట్లేదు అని ఒకటి. అయితే ఈ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటది అన్న ఒక, ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఇద్దరు డిస్కషన్ పాయింట్స్ లో వెళ్తే, ఇద్దరు కామన్ అత్తగారులు కలిసి నా కాళ్ళు ఎప్పుడు చూసినా కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటది అని అంటారు. అయితే ఇవన్నీ కామన్ గా వచ్చే ఇవి టాపిక్స్ అన్నమాట. అయితే ఎప్పుడైతే మనం ఒక అమ్మాయి కాళ్ళ మీద కాలు వేసుకుని ఉంటది అంటే ఒక అహంకారి లాగా చూస్తూ ఉంటాం కదా. బేసిక్ గా మనం కాళ్ళ మీద కాలు అంటే కంఫర్ట్ కోసం వేసుకుంటాం. కాళ్ళ మీద కాలు వేసుకొని కాళ్ళు లాగినప్పుడు కానీ ఏదైనా ఒక అప్పుడు కూడా నాకు కూడా ఆటోమేటిక్ గా కాళ్ళ మీద కాళ్ళు వెళ్ళిపోతుంది. కానీ మళ్ళీ దాన్ని కాన్షియస్ గా తీసేస్తూ ఉంటాయి. అయితే దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే, ఒకటి అఫ్ కోర్స్ మామూలుగా చూస్తే పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలి కాబట్టి మనం కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోడానికి లేదు, అదైతే నిజంగానే. ఎవరైనా మనకంటే పెద్దవాళ్ళు మన ముందు ఉన్నారంటే వాళ్ళకి మనం ఇచ్చే మర్యాద అది. రెండోది ఏంటంటే, సైంటిఫిక్ గా చూస్తే మనం ఎప్పుడైతే కాళ్ళ మీద కాళ్ళు ఇలా వేసి కూర్చుంటామో, అది డైరెక్ట్ క్రాస్ చేసి కూర్చున్నప్పుడు డైరెక్ట్ గా మన స్పైన్ ఏదైతే ఉంటుందో వెన్నుపూస మీద దాని ఇంపాక్ట్ పడుతుంది. అలాగే కాకుండా ఈ వెన్నుపూస ఇలా అవ్వడం వల్ల మనకి నర్వ్స్ లో కానీ కాళ్ళ ఈ రెండు కాళ్ళ ఏవైతే బోన్స్ ఉంటాయో, ఈ మోచిప్పలు ఏవైతే ఉంటాయో వెనకాల భాగం, మోకాళ్ళకి మోచిప్పలు వెనకాల భాగం ఏదైతే ఉంటుందో అక్కడున్న వెయిన్స్ కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతాయి అన్నమాట. ఇలా కూర్చోవడం వల్ల స్పైడర్ వెయిన్స్ అంటూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ మనకి ప్రాబ్లమ్స్, నరాలకి సంబంధించిన ప్రాబ్లం వచ్చేస్తుంది కాబట్టి ఇలాగా వేసుకొని ఇవ్వరు అన్నమాట. అయితే దాంతో పాటు ఇలా కాళ్ళ మీద కాళ్ళు ఎక్కువగా వేసుకొని కూర్చున్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ కూడా హై అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అయ్యో, బీపీ వస్తుంది. బీపీ వస్తుంది. ఎక్కువగా అదే పనిగా కూర్చుంటారు, ఎస్పెషల్లీ ఆఫీసెస్ లో కూర్చున్నప్పుడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి ఏమంటాం మనం అంటే, ఇలా కాళ్ళ మీద ఆఫీస్ ప్రెషర్ వల్ల ఫుల్ బీపీ వచ్చేస్తుంది. కానీ మీ సిట్టింగ్ పోస్చర్, మీరు ఫోన్ చూసే పద్ధతి కానీ, మీరు ఎలా కూర్చుంటున్నారు, మీ స్పైన్ పొజిషనింగ్ ఎలాగుంది, ఇవన్నీ మ్యాటర్స్ ఎలా ఉంటాయి అనమాట. మీరు కంటిన్యూస్ గా అది కంఫర్ట్ పొజిషన్ ఒక కాలు, లేకపోతే తర్వాత ఆల్టర్నేట్ గా ఒక కాలు ఇంకొక కాలు అలాగే రోజంతా అలాగే కూర్చున్నప్పుడు ఒకటి మీ వెయిన్స్ లో ప్రాబ్లమ్స్ మొదలవుతూ ఉంటది, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వదు, తర్వాత బ్లడ్ ప్రెషర్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని మన పెద్దవాళ్ళు, వాళ్ళు సైంటిఫిక్ గా మనకు చెప్పకపోయినా దేర్ ఈస్ అ రీజన్ బిహైండ్ ఎవ్రీథింగ్ ఉంది కాబట్టి వాళ్ళు అలా చెప్పారు. కాబట్టి అది మనం ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోతే మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఇదివరకు రోజుల్లో ఇలా మనం అలా వేసుకోవటం అరిష్టం అని చెప్తే వినేవాళ్ళు. ఇప్పటి రోజుల్లో దాని వెనకాల సైన్స్ ఉందంటే వింటారు. ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పాలి, అంతే కదా. అంతే సైంటిఫిక్. ప్రతి ఒక్క చాదస్తం అనేది అనుకునే చాదస్తం అంటామో, దాని వెనకాల రీజన్, సైంటిఫిక్ రీజన్ ఉంది. కరోనా వాటిని చాలా విషయాల్ని పటాపంచల్ని చేసింది. ఆఫ్ కోర్స్ కదా. ఇప్పుడు ఏదైనా 7 దగ్గరికి వెళ్ళొస్తే ఇంట్లో కాళ్ళు కడుక్కుని రావాలి, ఏదైనా దహన కార్యక్రమాలకు వెళ్తే స్నానం చేయాలి అని అంటే ఎందుకు చేయాలి అనేది కరోనా
చక్కగా కనువిప్పుని ఇచ్చింది. అందరికి ఇచ్చేసింది. అవును, ఆ తర్వాత నుంచి కొద్దిగా తగ్గాయి అంతే కదా. చాదస్తము అనే మాటలు. చాదస్తం లేదు ఇప్పుడు, అదంటే రియాలిటీ, అది సైన్స్ కాబట్టి ఎవరు ఏం మాట్లాడేవాళ్ళు కాదు. ఇంకా సేమ్ థింగ్, చీకటి పడ్డాక బయటకు వెళ్ళొద్దు అనేవాళ్ళు అప్పట్లో కరెంట్ ఉండేది కాదు కదా. అప్పుడు ఇంటి చుట్టూ ఫెన్సింగ్ ఏంటంటే, ఇప్పుడు మనకి ప్రహరీ గోడలు ఉండే, అప్పుడు ముళ్ళ కంచెలు పెట్టేవారు. ఆ చీకట్లో బయటకు వెళ్తే ఏదైనా ముళ్ళ కంచె అడ్డుకొని మనకి ఏదైనా గీరుకుంటుంది అట్లా ఇవన్నీ అన్నమాట. సో నథింగ్ ఈజ్ సూపర్స్టిషన్ అక్కడ, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాస్ అ రీజన్ బిహైండ్ ఇట్. కాబట్టి సో అప్పుడు అత్తగారు వేసుకోకూడదు, కోడలు ఎవరు వేసుకోకూడదు. అత్తగారు ముందు కోడలు వేసుకోకూడదు, కోడలు ముందు అత్తగారు అత్తగారు వేసుకోవద్దు. ఎవరు మీ లేకపోయినా ఆరోగ్యం వేసుకోకూడదు. గురించి, మీ ఆరోగ్యం గురించి అంతే, ఎవరు లేకపోయినా వేసుకోకూడదు. అంతే, ఎవరు లేకపోయినా వేసుకోకూడదు, కాళ్ళ మీద కాళ్ళు అంతే. అయితే ఈ కాళ్ళు ఊపేటటువంటి విషయం కూడా అది కూడా చెప్పండి. మగవారు అయితే కాళ్ళ మీద ఇట్లా క్రాస్ లెగ్స్ వేయరు గానీ ఈ కాళ్ళు ఇలా ఇలా అడ్డంగా వేసుకుంటారు, అది ఓకేనా? అసలు ఎవరికి అలౌడ్ కాదు, అది కూడా కాదు. లేదు లేదు. మనం కాళ్ళతోటి ఏమైనా అంటే నార్మల్ గా మార్నింగ్ చేసే యోగా అవన్నీ ఒకటి, కొన్ని డయాబెటీస్ తగ్గడానికి కొన్ని టిప్స్ అవి ఉంటాయి అనమాట. కాళ్ళు ఎలాగ మనము కాళ్ళని ట్విస్ట్ చేయాలి అవి తప్పించి, కాళ్ళు ఇలా వేలాడదీసి ఊపడం అవన్నిటి వల్ల రకరకాల స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సయాటికా ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి. కాబట్టి అది ఎంతగా అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది. అండ్ ఊపడం అయితే మనం చూస్తే చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. అవునవును, ఇట్లా అడ్డంగా ఊపడం గానీ, చిన్నపిల్లలు అయితే చక్కగా సరదా కోసం అలా ఊపుకుంటూ ఉంటారు. ఈ కొంతమంది ఆడవాళ్ళు జనరల్ గా ఇలా అడ్డంగా ఊపే బాగుండదు, చూడ్డానికి ఆక్వర్డ్ గా ఉంటుంది. మగవాళ్ళు ఊపుతూ ఉంటారు, వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అంటే టెన్షన్ లో ఉన్నప్పుడు అలా చేస్తూ ఉంటారు చాలా మంది. ఈ చేతులు ఇలా ఇలా అనడము, కాళ్ళు ఊపేయడం, ఏంటంటే వాళ్ళు ఏదైనా సీరియస్ డిస్కషన్స్ లో ఉన్నప్పుడు అట్లాంటప్పుడు అవన్నీ చేస్తుంటారు. బట్ అవి కూడా ఆరోగ్యం నరాలకి బేసిక్ గా ఇట్స్ నాట్ గుడ్. అలాగే చిన్నపిల్లలు ఊపేటప్పుడు అయితే పెద్దవాళ్ళు చెప్తుంటారు, మావయ్య ఇంటికి అరిష్టం ఊపద్దు, మావయ్య ఇంటికి ప్రత్యేకించి మేనమావ ఇంటికి ఏదో రిలేట్ చేసి పెడతారు అంతే. మేనమావలు అంటే ఇష్టం అని ఆ యాంగిల్లో చెప్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ పెద్దవాళ్ళు ఏమైతే చెప్తారో అది గుడ్డిగా ఫాలో అయ్యుకుంటూ వెళ్ళిపోవడమే. దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు. క్వశ్చన్ చేస్తే మనము ఆటోమేటిక్ గా సైంటిఫిక్ రీజనింగ్ లోకి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. రైట్. అయితే ఇంకొక ప్రశ్న వంజ గారు, ఈ కాలు మీద కాలు వేసుకోవడం ఓకే, కానీ ఈ దక్షిణామూర్తిలా కూర్చుంటుంటారు, ఒక కాలు ఇలా ఫోల్డ్ చేసి ఒక కాలు మామూలుగా కింద అట్లా కూర్చోవచ్చా? అంటే ఇప్పుడు మామూలుగా మనం యోగా చేసిన తర్వాత ఒక్కొక్క ఆసనం ఉంటూ ఉంటది, యోగాసనం అలాగా. ఆడవాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళకి ఒక్కొక్క పని చేసేటప్పుడు ఒక్కొక్క పొజిషన్ డెఫినెట్ గా ఉంటది. ఇల్లు ఊడ్చేటప్పుడు ఒక పొజిషన్, పప్పు రుబ్బేటప్పుడు ఒకటి. ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి ఏ పోజ్ అయినా ఎలా కూర్చున్నా ఒకటి. ఇప్పుడు ఆసనాల గురించి వస్తే మనం ఏమంటాం, మలాసన్ ఇస్ ద బెస్ట్ ఆసనం. మలాసనం అంటే కింద ఇండియన్ టాయిలెట్ మీద ఎలాగైతే కూర్చుంటామో అది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్. అదేం చేస్తుంటే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ ని యాక్టివేట్ చేసేయడానికి అదొకటి చాలా. అంటే బేసిక్ గా మనకు కావాల్సింది ఏంటి, మన కడుపు, మన డైజెషన్ ఎప్పుడైతే బాగుంటుందో, మన గట్ హెల్త్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు మన ఓవరాల్ హెల్త్ చాలా స్మూత్ గా వెళ్తుంది అనమాట. కాబట్టి ఈ మార్నింగ్ లేచినప్పుడు ఈ మలాసన్లో కూర్చోవడం అన్నది, ఇప్పుడు ఇండియన్ టాయిలెట్స్ వచ్చేసినాయి కాబట్టి ఈ మలాసన్ మనకు వచ్చినా అంటే మనకి అలవాటు ఉన్నా లేకపోయినా ఇది ఒక ప్రాక్టీస్. అందరి ఇళ్లలో ఇప్పుడు వెస్ట్రన్ టాయిలెట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఒక్క ఆసనాన్ని నేను సజెస్ట్ చేస్తాను, వజ్రాసనం ఒకటి సజెస్ట్ చేస్తాను. ఈ రెండింటిని మినహాయించి మిగతా యోగా చేసే టైంలో మీరు ఏవైతే ఆసనాల పరంగా ఏవైతే సిట్టింగ్ పొజిషన్స్ ఉంటాయి అవన్నీ ఫాలో అవ్వచ్చు. అది కాకుండా ఈ కాళ్ళు ఊపడము, అడ్డంగా కూర్చోవడం ఇవేవి ఆసనాల్లో చెప్పలేదు కాబట్టి నాట్ అలౌడ్. రైట్ అండి, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా తెలుసుకోవాల్సినటువంటి అంశం కాబట్టి ఇది హెల్ప్ అవుతుంది మన వాళ్ళకని అనుకుంటూ థ్యాంక్ యూ అండి. నమస్తే.